మొఘల్స్ మనల్ని పరిపాలించిన టైంలో మన దేవాలయాల మీద ఎలా ధ్వంసం జరిగింది, మన వేదాలని వాళ్ళు ఎలా ధ్వంసం చేశారని చాలా బాగా చూపించారండి. సినిమాలో గ్రాఫిక్స్ పాయింట్ కొంచెం వీక్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు కాన్సెప్ట్ అది చాలా బాగుందండి. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళు చెప్పారండి. మనమందరం మన తెలంగాణలో వేములవాడ రాజన్న టెంపుల్ మీద మొఘల్స్ చేసిన విధ్వంసం గురించి మనందరికీ తెలుసు. ఇలాంటివన్నీ చదువుకున్నప్పుడల్లా మనకి హిందువులుగా మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఇలాంటి సన్నివేశాలని అన్నీ తట్టుకొని ఆ రోజుల్లో హిందువులు మన ధర్మాన్ని ఎలా కాపాడారు అనేది సినిమాలో చూపించారండి. చాలా బాగుంది. కాన్సెప్ట్ పరంగా సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే సినిమాలో చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్, ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఆయనకి ఈ సినిమా కాకపోతే రేపు ఓజీతో కంబ్యాక్ ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. సినిమా అయితే చాలా బాగుందండి. వాళ్ళు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ బాగుంది. పిల్లలకి చూపించండి. రేపొద్దున హిందువులు ఎలా పోరాడాలనే సినిమా చూపించిందండి. చాలా బాగుందండి. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను పొలిటికల్లో ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది ఇది ఒక షో. 24th ఇలా మార్నింగ్ 8 o'clock వచ్చి చూస్తే నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇది సినిమా ప్రకారంగానే కాకుండా చరిత్రను చెప్పిండు. చరిత్ర ఏ విధంగా ఉంటుందని చెప్పిండు. ఒక మెసేజ్ ఇవ్వడానికి పాపం అతనికి సమయం లేకపోయినా కానీ ఇంత తక్కువ సమయంలోనే ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు నిజంగా ఏం రత్నం గారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నటన చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. సినిమా అంటే ఒక సాధారణంగా స్టార్ట్ అయ్యి ఒక అసాధారణంగా ముగుస్తుంది సినిమా అని చెప్పాలి. క్లైమాక్స్ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ కావచ్చు, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఈ రోజుల్లో చూడాల్సిన సినిమా ఇది. మన సనాతన సంప్రదాయం గురించి కావచ్చు, సనాతన ధర్మాన్ని గురించి కావచ్చు, హిందువులు గతంలో చరిత్రలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అదే సమయంలో కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ఔరంగజేబు పాత్రలో బాబీ దియోల్ ఒదిగిపోయారని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇక హీరోయిన్గా నిధి అగర్వాల్ అయితే తన వంతు పాత్ర తను పోషించింది. చాలా అందంగా, చాలా సుకుమారంగా, సౌకర్య చాలా చక్కగా ఉంది ఆ అమ్మాయి. అదే సమయంలో అంటే ఔరంగజేబు పవన్ కళ్యాణ్ మధ్య లాస్ట్ సన్నివేశం ఏదైతే ఉందో అది నెక్స్ట్ పార్ట్ మీద విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ అరగంట కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగా చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి అక్కడ ఫైట్ సీక్వెన్స్ ఆయన సొంతంగా ఆయన కంపోజ్ చేశారంటే చాలా ఆసక్తి కలిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అది ఆయన ఇంత బాగా ఆయనకున్న బిజీ షెడ్యూల్ ఇంత బాగా కంపోజ్ చేశారా అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన సినిమా ఈ హరిహర వీరమల్లి అని చెప్పచ్చు.